గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెదక్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం గులాబీ దండు కవాతు. పెద్దపల్లి వరంగల్ స్థానాల్లో గెలుపు మనదే. కార్యకర్తలంతా కథానాయకుల్లా పనిచేయాలన్న కేటీఆర్. వ్యవసాయ మార్కెట్లలో నిలిచిపోయిన కొనుగోలు, ధాన్యం అమ్మేందుకు పడిగాపులు పడుతున్న అన్నదాతలు. నష్టాల పేరుతో శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేత. జీతాలు బకాయిల కోసం ఉద్యోగుల పోరుబాట. మేడ్చల్ కొంపల్లిలో తప్పిన పెను ప్రమాదం. కాలి బూడిదైన ట్రావెల్స్ బస్. ప్రయాణికులు క్షేమం. జై తెలంగాణ, జై తెలంగాణ. చేవేళ్ల సభ సక్సెస్ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ మెదక్ సభపై దృష్టి పెట్టింది. కేసీఆర్ పురిటిగడ్డపై ఇవాళ జరిగే సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఉమ్మడి మెదక్తో పాటు పలు జిల్లాల నుంచి ఈ సభకు జనం పోటెత్తడం ఖాయంగా కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు హరీష్ రావు, చింత ప్రభాకర్ పరిశీలించారు. చేవేళ్ల సభ సక్సెస్ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ మెదక్ సభపై దృష్టి పెట్టింది. కేసీఆర్ పురిటిగడ్డపై ఇవాళ జరిగే సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఉమ్మడి మెదక్తో పాటు పలు జిల్లాల నుంచి ఈ సభకు జనం పోటెత్తడం ఖాయంగా కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు హరీష్ రావు, చింత ప్రభాకర్ పరిశీలించారు. కాంగ్రెస్ ఏలుబడిలో ఆగమైన తెలంగాణ మళ్లీ ఉద్యమం దాల్చింది. అలవి కాని హామీల మోజులో దగాపడిన తెలంగాణ అంతర్మథనంలో పడింది. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి కేసీఆర్ కు తెలంగాణ అడుగడుగునా వలపోసుకుంటుందని. చెలో నల్గొండతో మొదలైన జన జాగృత ప్రభంజనం పొలంపాటతో కాంగ్రెస్ సర్కార్ గుండెల్లో గుబ్బులు పుట్టించింది. తాజాగా చేవేళ్ల సభతో బీఆర్ఎస్ పార్టీలో నూతనోత్సాహాన్ని నూరిపోసింది. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామ రక్ష అని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్న వేళ గులాబీ పార్టీ శ్రేణుల్లో ఉద్యమకాలం నాటి జోష్ నిండుకుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పడిలేచిన కెరటంలా బలం పుంజుకున్నది. తెలంగాణకు రక్షకుడు కేసీఆర్ఏనని, బీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి, ఇటీవల ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ కు వెల్లువెత్తుతున్న మద్దతు ఇందుకు నిదర్శనం. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాక కాంగ్రెస్, బీజేపీలకు గుండెల్లో గుబులు మొదలైంది. చీకటి స్నేహాలతో, కుమ్ముక్కు రాజకీయాలతో బీఆర్ఎస్ లేకుండా చేయాలని చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఆలోచనలో పడ్డాయి. బీఆర్ఎస్ పనైపోయిందంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రాపకాండకు చేవెళ్ల సభ చెక్ పెట్టింది. చేవెళ్ల గడ్డ నుంచి కాంగ్రెస్, బీజేపీలకు గులాబీ దళపతి గట్టి హెచ్చరికలు పంపారు. ఇక ఊరుకునేది లేదు, పోరు ఆపేది లేదని సమరశంఖం పూరించారు. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో మెదక్ ప్రచార సభకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లువెత్తుతున్నది.
కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది. కేవలం 4.5 నెలల్లోనే యావత్ తెలంగాణ ప్రజలు అంతర్మథనంలో పడ్డారు. కేసీఆర్ ను కాదని ఎంత పెద్ద తప్పు చేశామోనని ప్రజలు గ్రహిస్తున్నారు. ఎట్లుండే తెలంగాణ ఎట్లయిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎక్కడ చూసినా సాగునీటి గోసలే, ఏ ఊరికి వెళ్లినా తాగునీటి కష్టాలే. పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎన్నికల్లో సీట్లు గెలవడం కోసం పాలకులు పావులు కరుపుతున్నారు. సంక్షేమం అటకెక్కింది. అన్ని రంగాల్లో సంక్షోభం తలెత్తింది. ఈ పరిస్థితుల్లో గులాబీ పార్టీలో ఉద్యమ కాలం నాటి జోష్ మళ్లీ రాజుకున్నది. తొంటి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకోకపోయినా గులాబీ అధినేత ప్రజల కోసం అడుగు బయటపెట్టారు. ఆగమవుతున్న తెలంగాణను చూసి ఆగలేక ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతను వ్యతిరేకిస్తూ తొలుత చెలో నల్గొండతో సమరశంఖం పూరించారు. అధికార మదంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ సర్కార్ దెబ్బకు దారికొచ్చింది. ప్రాజెక్టులు అప్పగించే విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కి తగ్గింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు కరీంనగర్ సభ ద్వారా కేసీఆర్ సమరశంఖం పూరించారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. కరీంనగర్ సభకు పోటెత్తిన జనంను చూసి కాంగ్రెస్ బీజేపీ నేతల్లో గుబులు మొదలైంది. ఇక తర్వాత కేసీఆర్ పొలంబాట కార్యక్రమంతో 2 జాతీయ పార్టీలు బెంబేలెత్తాయి. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తూ గేట్లు ఎత్తేశామంటూ నీతిమాలిన రాజకీయాలు చేస్తుంటే కేసీఆర్ మాత్రం రైతుల కోసం కదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతన్నకు భరోసాగా కేసీఆర్ పొలంబాట పట్టారు. పలు జిల్లాల్లో రైతుల పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంతే, కేసీఆర్ పొలంబాటకు వస్తున్న స్పందనతో కాలువల్లో సాగునీరు ఉరకలెత్తింది. రాజకీయాల కోసం ప్రాజెక్టుల్లో నీళ్లున్నా రైతులకు విడుదల చేయని కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ పొలంబాటతో దారికొచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామరక్ష అనే భావన ప్రజల్లో వినిపిస్తోంది. అందుకే చేవెళ్ల వేదికగా జరిగిన ప్రజాసభకు జనప్రభంజనం వెల్లువెత్తింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన అశేష జనం బీఆర్ఎస్ కు కొండంత బలాన్ని అందించింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తిరుగులేదని ఈ సభ నిరూపించింది. ఉద్వేగపూరితంగా సాగిన కేసీఆర్ ప్రసంగం తెలంగాణ ఉద్యమం నాటి రోజులను గుర్తు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భారంతో ఉన్న కార్యకర్తల్లో నైరాశ్యాన్ని వీడి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేలా కేసీఆర్ కర్తవ్య బోధ చేశారు. గులాబీ జెండానే తెలంగాణకు నిజమైన రక్షణ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆలోచింపచేశాయి. కేంద్ర రాష్ట్రాల్లోని బీజేపీ, కాంగ్రెస్ల పాలనను కళ్ల ముందు ఉంచగా ఇది ప్రజల్లో చర్చకు దారితీసింది. మొత్తంగా చేవెళ్ల సభ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపింది. ఏదేమైనా కేసీఆర్ సభ నింపిన జోష్తో గులాబీ శ్రేణుల ప్రచారం కొత్త పుంతలు తొక్కనుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చేవెళ్ల సభ సక్సెస్ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మెదక్ సభపై దృష్టి పెట్టింది. కేసీఆర్ పురిటిగడ్డపై జరిగే ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి మెదక్తో పాటు పలు జిల్లాల నుంచి ఈ సభకు జనం పోటెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలో వణుకు మొదలైంది. ఇప్పటికే ప్రజల్లో బీఆర్ఎస్ కు వస్తోన్న మద్దతు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని సునీల్ కనుగోలు టీం హెచ్చరించింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని చెప్పింది. మరోవైపు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం రాష్ట్ర కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న వాతావరణం ఇప్పుడు లేదని పరోక్షంగా కాంగ్రెస్ ఫ్యూచర్ను ఇక్కడి నేతలకు వివరించారు. అయితే వాస్తవ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది. రానున్న ఎన్నికల్లో 15 సీట్లు గెలుస్తాం, 17 సీట్లు గెలుస్తామంటూ బీరాలు పలుకుతోంది. కానీ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలవడమే కష్టం. అటు మత రాజకీయాలు చేస్తున్న బీజేపీని సైతం తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదు. దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు చేసిన అన్యాయాన్ని ఇక్కడి ప్రజలు ఎలా మర్చిపోతారు? అందుకే తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీతోనే రక్షణ అని ప్రజలు నమ్ముతున్నారు. కేసీఆర్ ప్రచార సభలకు వస్తున్న స్పందనతో పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సమరోత్సాహంతో ఉరకలెత్తుతున్నది.
రానున్న ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నారు. వాస్తవానికి ప్రజాక్షేత్రం కేసీఆర్ కు కొత్తేమీ కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో పల్లె పల్లె తిరిగారు, ప్రతి గడపను తట్టారు. ఇప్పుడు మరోసారి అదే ఉద్యమ వాతావరణం మళ్లీ కనిపిస్తోంది. కాంగ్రెస్ చేతిలో దగా పడిన తెలంగాణను జాగృతం చేయటమే లక్ష్యంగా గులాబీ దళపతి కదులుతున్నారు. దొంగ హామీలు, అమలు సాధ్యం కాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను ఎండగడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు కేసీఆర్ ప్రజా ఎజెండాలో ఒక భాగం మాత్రమే. కాంగ్రెస్ కుటిల బుద్ధిని ప్రజలకు వివరించి చెప్పడమే అసలు ఎజెండా అని పార్టీ శ్రేణులు అంటున్నాయి. జనగామ మార్కెట్లో ధాన్యం కొనుగోలుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఒక్క జనగామ మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి వ్యవసాయ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 5-6 రోజులుగా రైతుల పడిగాపులు పడుతూనే ఉన్నారు. దీంతో వేలాది ఎకరాల ధాన్యం బస్తాలు యార్డ్లో పేరుకుపోతున్నాయి. దీంతో కడుపు మండిన రైతన్నలు పోరుబాట పడుతున్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో రైతులపై దగా కొనసాగుతూనే ఉంది. ధాన్యానికి మద్దతు ధర కల్పించకపోతే కఠిన చర్యలు ఉంటాయన్న సీఎం రేవంత్ హెచ్చరికలు నీటి మూటలవుతున్నాయి. రైతు కష్టాలు తీరడం లేదు. వ్యవసాయ మార్కెట్లో అదే దగా, అదే దోపిడీ కొనసాగుతుంది. దీంతో కడుపు మండిన రైతులు మళ్లీ ఆందోళనకు దిగుతున్నారు. ఇటీవల జనగామ మార్కెట్లో ధాన్యానికి మద్దతు ధర దక్కడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఒక్క జనగామలోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తమపై జరుగుతున్న అన్యాయాల గురించి గళమెత్తారు. దీంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలతో అప్పటి వరకు క్వింటా ధాన్యానికి మద్దతు ధర 2,200 రూపాయల బదులు 1,530 రూపాయలు మాత్రమే ముట్టజెప్పిన వ్యాపారులు ఇప్పుడు మరో 30 రూపాయలు మాత్రమే పెంచారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి రైతు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకే కొంటామన్నారు. ధర తగ్గించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలను వ్యాపారులు లెక్క చేయలేదు. ఇప్పటికీ జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మక్కల కొనుగోళ్లలో ప్రతిష్టంభన కొనసాగింది. సీఎం హెచ్చరించిన మార్కెటింగ్, రెవెన్యూ, సహకార, పౌర సరఫరాల సంస్థలకు చెందిన దాదాపు 50 మంది అధికారులు మార్కెట్లో పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న పరిస్థితి మారలేదు. దీంతో రైతులు, మహిళా రైతులు పిల్లాపాపలతో సద్దులు కట్టుకొని వచ్చి యార్డులో పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే దాదాపు 40,000కు పైగా ధాన్యం బస్తాలు మార్కెట్లో పేరుకుపోయాయి. సహకార సంఘం, ఐకేపీ, సివిల్ సప్లై వంటి 3 ప్రభుత్వ రంగ కొనుగోలు కేంద్రాలను మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వాటి ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యం 2,000 బస్తాలు మాత్రమే. ఎక్కడి రైతులైనా సరే మార్కెట్ కు వచ్చి మద్దతు ధరకు అమ్ముకోవచ్చని అధికారులు ప్రకటించారు. దీంతో కొనుగోలు జరగకపోయినా ప్రతిరోజు ఉత్పత్తులు మార్కెట్ కు వస్తూనే ఉన్నాయి. వాటిని వెంటనే కొనే దిక్కు లేకపోవడంతో ధాన్యం, మక్కల నిల్వలు మార్కెట్ యార్డులో భారీగా పేరుకుపోతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో జోక్యం చేసుకున్న తేమ, తాలు, మట్టి సాగు చెప్పి జనగామ మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థలు నామమాత్రంగా కొనుగోలు చేస్తున్నాయి. మద్దతు ధర ఇచ్చేది లేదని ట్రేడర్లు, వ్యాపారులు తెగేసి చెప్తున్నారు. IPL 17 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆకాశమే అద్దెగా చెలరేగిపోయింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. బెంగళూరుపై ఘన విజయం సాధించింది. 25 పరుగుల తేడాతో ఆర్బీని చిత్తు చేసింది. 288 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన 262 పరుగులు చేసింది.
దినేష్ కార్తిక్ చెలరేగిపోయాడు. సిక్స్ల వర్షం కురిపించాడు. ఆఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 35 బంతుల్లో 83 పరుగులు బాదాడు. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 287 పరుగుతో ఐపీఎల్ చరిత్రలో రికార్డు సృష్టించింది. హైదరాబాద్ బ్యాట్స్మెన్ హెడ్ సెంచరీతో చెలరేగాడు. 41 బంతుల్లో 102 పరుగులు చేశాడు. క్లాసెన్ ఆఫ్ సెంచరీతో మెరిశాడు. 6 కాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక మళ్లీ రైతులు రోడెక్కిన పరిస్థితి నెలకొంది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధర రావడం లేదంటూ గత 6 రోజులుగా రైతులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ ఘటనలపై స్పందించిన ప్రభుత్వం, రైతులు, ట్రేడర్స్ మధ్య సయోధ్య కుదరక మార్కెట్ యార్డులో ధాన్యం పేరుకుపోతుంది. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. చేతికందిన పంటను అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర రాక చేసిన అప్పులు తీర్చలేని దయనీయ స్థితికి రైతులు చేరుకుంటున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో క్వింటాకు కనీసం 1900 రూపాయలకు ధాన్యాన్ని అమ్ముకున్న రైతులు ఇప్పుడు దళారుల పెత్తనంతో 1500 రూపాయలకే ధర నిర్ణయించడం రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 10 సంవత్సరాలుగా లేని రైతు ఆందోళనలు జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో గత 5 రోజులుగా కనిపిస్తున్నాయి. రైతులు తమ ధాన్యానికి మద్దతు ధర రావడం లేదంటూ పలుమార్లు ఆందోళనకు దిగడమే కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ నెల 10వ తేదీన జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో తమ ధాన్యాన్ని మద్దతు ధరకు కొనడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయకుండా 1500 రూపాయలకే దళారులు కొనుగోలు చేసి రైతులను దోచుకుంటున్నారని మార్కెట్ కార్యదర్శి ఛాంబర్లోకి రైతులు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. తమకు మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేయగా విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ రోహిత్ మార్కెట్ యార్డుకు చేరుకుని రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. దళారులు లేకుండా చేసి మద్దతు ధరకే రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి తక్కువ ధరకు కొనుగోలు చేసిన దళారులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. మార్కెట్ సెక్రటరీని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.